సూర్యుడు చంద్రుడు లైన్లో ఉండాలి. కూర్చునేటప్పుడు లైన్లో ఉండాలి. మీరు వాయిస్ ప్రార్థన చేస్తారు. అందరూ మోకరించండి. గ్లాస్ సంగతి తెచ్చుకోండి. మోకరించండి అందరూ. ప్రేమల పరిశుద్ధుడానికి నివాసమైన దేవ, ఘనమైన పరిశుద్ధమైన నామను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ యొక్క మధ్యాహ్నం తర్వాత కాలం సమయంలో తండ్రి మీరు ఏర్పాటు చేస్తూ వచ్చిన ఈ యొక్క సీనియర్స్ బీబీఎస్ పరిచయం బట్టి స్తోత్రాలు. ప్రభుత్వ తండ్రి నాయన, మీ బిడ్డలైన వారు నా తండ్రి నాయన, మరి బీబీఎస్ మొదటి దినం నుంచి కూడా ఆయన ఈ నిర్వహణ నా తండ్రి ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ వచ్చారని వందనాలు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. నాయన ప్రభావ నా తండ్రి నాయన, ఈ యొక్క లెసన్స్ అన్నీ కూడా నా తండ్రి వారి యొక్క అనుదిన జీవితంలో ఎంతగానో ఉపయోగపడినట్టు సాయం చేస్తారని ప్రార్థిస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరిని పేరు పేరు జ్ఞాపకం చేసుకుంటూ రండి. ఇక్కడ మోకరించి ప్రతి బిడ్డను పేరు పేరు జ్ఞాపకం చేసుకుంటూ రండి. ప్రభు నా తండ్రి నాయన, మీ వాక్యం ద్వారా వారితో మాట్లాడుతూ రండి. ఆ రీతిగా వారి భవిష్యత్ జీవితాలు కూడా నా తండ్రి నాయన మీ దృష్టికి అంగీకారంగా ఉన్నట్లు ప్రభు నా తండ్రి వారి భవిష్యత్ జీవితం అంతట్లో కూడా మీ దేవుని ఆశీర్వాదాలు మనం ప్రార్థిస్తా ఉన్నాం. ఆ రీతిగా సాయంకాల సమయంలో కూడా మరొక నిర్వహిస్తూ ఉన్నాం. వాక్యం ద్వారా నా తండ్రి మమ్మల్ని దర్శించండి. నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారండి. మీరు కూడి ఉన్న ప్రతి బిడ్డ కూడా నా తండ్రి నాయన మరి నాయన మీ వాక్యం ఎరిగే వారిగా నా తండ్రి నాయన చెప్పిన లెసన్స్ శ్రద్ధగా విని దాని ప్రకారం నడుచుకునే వారిగా ఉన్నట్టు సాయం చేస్తున్నాము ప్రార్థిస్తూ అందగా చీకటి వేసినామని బంధిస్తూ చుట్టుపక్కల వాతావరణం సమస్తలను కూడా మీరు స్వాధీనించుకుంటారని ఈ కాంపౌండ్ చుట్టూ మీరు పోషణ తీసుకొస్తారు. అందగా చీకటి వేసినామని బంధిస్తూ ఆయన మీకు జ్ఞాపకం చేసుకుంటారమ్మని నన్ను కూడా ఆయన మరుగుపరిచిన తండ్రి మీరు మీ ప్రజలతో మీ ప్రజలతో మీరు మాట్లాడుతున్నారమ్మని ఏ ఘనమైన పరిశుద్ధమైన నామం మేము సృష్టి ప్రాంతాలు పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరూ వినాలి జాగ్రత్తగా. లెసన్ చాలా సింపుల్గా ఉంటుంది. అయిపోయింది. ఎవరు క్వశ్చన్ అడిగితే వాళ్ళు చెప్పాలి. అర్థమైందా? అందుకని జాగ్రత్తగా వినాలి. ఎక్కువ వాక్యాలు ఎక్కువ మిమ్మల్ని ఏం కష్టపెట్టాం. అర్థమైందా? ఓకే. ఎన్నో లెసన్ ఇది? 8th లెసన్. అంతేనా? మార్నింగ్ 7 అన్న చెప్పారు కదా. ఏంది అది? ఫుట్ ప్రింట్స్ అంటే అడుగు జాడలు. ఎవరు అడుగు జాడల్లో నడవాలి? సాతాను అడుగు జాడల్లో, సాతాను బిడ్డలు అడుగు జాడల్లో నడుస్తా వెళ్ళామనుకో ఏమైంది? ఎవరు అడుగు జాడల్లో నడవాలి? దేవుని అడుగు జాడల్లో నడవాలి అనేది మనం నేర్చుకుంటా వచ్చి. అంతేనా? 8వ లెసను మనం నేర్చుకునేది ఏంటి అని అంటే, అశ్రద్ధగా నడిచేవారు అలానే సంతోషంతో ఆనందంతో దేవుని యందు నడిచేవారు ఎలా ఉంటారు అనేది ఈరోజు లెసన్ అన్నమాట. చెప్పండి. అశ్రద్ధగా నడిచేవారు, రెండోది ఆనందంతో నడిచేవారు. చెప్పాలి ఇప్పుడు అందరూ. నడవటం అంటే దేని మీద నడుస్తాం జనరల్గా? ఒక రోడ్డు మీద ముళ్ళల్లో కానీ లేకపోతే తుప్పల్లో కానీ నడవంగా. ఏమి నడవం కదా. ఎక్కడ నడుస్తాం మనం? రోడ్డు మీదే నడుస్తాం. ఇక్కడ లెసన్లో అశ్రద్ధగా నడిచేవారు లేకపోతే ఆనందంతో నడిచేవారు అని అంటే వారికి ఒక మార్గాలు లేకపోతే ఒక దారులు, కొన్ని దారులు అనేవి నిర్దేశించబడినవిగా ఉన్నాయి. అంతేనా? ఆ మార్గంలో మాట్లాడవద్దు మిగిలిన వాళ్ళు. ఆ మార్గంలో నడుచుకుంటున్న విధానాన్ని బట్టి, ఆ మార్గంలో వెళ్తున్న విధానాన్ని బట్టి
వారి యొక్క గమ్యస్థానం అనేది ఉంటుంది. అంతేనా? దేవుని వాక్యంలో మార్గం అనేది దేన్ని సూచిస్తుంది అని అంటే 2 మార్గాలు ఉంటాయి. మనందరికీ తెలుసు. ఒకటి పరలోకం తీసుకెళ్లే మార్గం, రెండోది నరకానికి తీసుకెళ్లే మార్గం. అంతేనా? 2 మార్గాలు ఉంటాయి. 2 మార్గాలు ఏది కోరుకోవాలి, ఎలా వెళ్ళాలి అనేది మనం డిసైడ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అంతే కదా? అయితే ఈ మార్గము మనం నడిచే విధానము ఏ విధంగా ఉంది? కొంతమంది వ్యక్తులు మన లెసన్లో వస్తూ ఉంటారు. వాళ్ళు ఏ విధంగా ఉంటారు అనేది మీరు జాగ్రత్తగా విని వాళ్ళు ఎలా నడుచుకుంటున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి మన ఆత్మీయ జీవితం. అంతేనా? అందరూ బోర్డు వైపు చూడండి. అందరూ బోర్డు వైపు చూడండి. అక్కడ 2 దారులు, మెన్స్ సిన్ఫుల్ బైవే అని ఉంది, అక్కడ గాడ్స్ హోలీ హైవే అని. అంటే బ్లాక్ కలర్లో మనం ఇండికేట్ చేస్తుంది మనిషి ఏ విధంగా ఈ లోక సంబంధమైన రీతిలో, ఏ విధంగా మానవ ఆలోచనలతోటి లోక సంబంధమైన దారి బ్లాక్ కలర్తో మనం రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ వైట్ కలర్తో మనం రిప్రజెంట్ చేస్తున్నాం. ఇక్కడ కనబడుతుంది కదా ఈ దారి, వైట్ కలర్తో మనం రిప్రజెంట్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాము అని అంటే గాడ్స్ హోలీ హైవే, అంటే దేవుని యొక్క పరిశుద్ధమైన రహదారి అని అర్థం. పరిశుద్ధమైన దారి. దానిలో నడుచుకొని మనం మన గమ్యస్థానానికి మనం చేరితే పరలోక రాజ్యంలో చేరే వాళ్ళంగా ఉంటాం. అదే ఈ మానవ మార్గంలోనే నడుచుకొని దేవుని మార్గాన్ని తెలుసుకోకపోతే మనము నిత్య నరకాగ్నికి వెళ్ళే వాళ్ళంగా ఉంటాం. ఇక్కడ కనపడుతుంది. ఇంకా లెసన్లోకి వెళ్ళలేదు. లెసన్లోకి వెళ్ళటానికి ముందు ఏందో తెలియాలి మనకు. అక్కడ ఏందో పెట్టాం కదా, అవి తెలియాలిగా ముందు. అవి తెలిస్తే మనకు అర్థం అవుతుంది. అందుకు చెప్పేది ఇది మనుషులు నడిచే లోక సంబంధమైన మార్గం అని చెప్తున్నాం. అది పరలోక సంబంధమైన దేవుని మార్గం అని చెప్తున్నాం. ఇక్కడ ఏమేం కనపడుతున్నాయి? ఇంకా రెడ్ కలర్లో క్రాస్ అనేది కనపడుతుంది. రెడ్ కలర్లో క్రాస్ దేనికి సింబల్? అది యేసుక్రీస్తు ప్రభు వారి సిలువకు సాదృశ్యంగా ఉంది. అంటే ఎవరైనా కానీ పాప మార్గంలో నుంచి ఈ యొక్క పరిశుద్ధమైన మార్గం దేవుని మార్గంలోనికి వెళ్ళాలి అని అంటే దేవుని యొక్క సిలువ ఒక్కటే మార్గం అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం. ఇది క్రాస్ అన్నమాట. దీనికి దానికి అక్కడ సంబంధం ఉంటుంది, రిలేషన్ అన్నమాట. ఇక్కడ నుంచి అక్కడికి ఈ క్రాస్ ద్వారా మాత్రమే ఒక మనిషి అనేవాడు ప్రవేశించేవాడిగా ఉంటారు, సిలువ ద్వారా మాత్రమే. అది అక్కడ చెప్తున్న సాదృశ్యం అది. తర్వాత మన లెసన్కి సంబంధించిన మిగిలినవన్నీ కూడా ఇప్పుడు చెప్పబోయే లెసన్కి సంబంధించిన ఈ మనుషులు ఎవరు, తర్వాత ఈ జే అంటే ఏంటి, టీ అంటే ఏంటి, ఏ అంటే ఏంటి, ఇవన్నీ చెప్తాం ఇప్పుడు. ఈ మనుషులు ఎవరు ఏంటి అనేది. ఓకే, ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నేను అడిగినప్పుడు చెప్పాలి వాళ్ళు ఎవరెవరు ఏందనేది. అర్థమవుతుందా? లెసన్కి వచ్చేలేకే మనం నేర్చుకునేది ఏంటి అని అంటే అశ్రద్ధగా నడుచుకునేవారు వారి మార్గంలో, రెండోది ఆనందంతో నడుచుకునేవారు. ఆనందంతో నడుచుకునేవారు. జ్ఞాపకం చేసుకుంటే అశ్రద్ధగా నడుచుకునేది ఎవరు అనే దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఎవరైతే దేవుణ్ణి నమ్మరో వారు వారి జీవితంలో అశ్రద్ధగా నడుచుకుంటారు, శ్రద్ధ లేని వారిగా. జే అనే పక్షి ఒకటి ఉంటుందంట. ఏం పక్షి అది? జే అనే పక్షి. అది ఎలా వెళ్తుంది అంటే జనరల్గా మామూలుగా అది వెళ్ళేటప్పుడు తిన్నగా వెళ్ళదు, ఒక మార్గంలో వెళ్ళదు. అటు తిరిగిది, ఇడి తిరిగిద్ది, అటు తిరిగిది, ముందు వచ్చే ఆ పక్షులు పొడుస్తుంది, అటు వెళ్ళిద్ది. దానికి అనేది శ్రద్ధ అనేది ఏమి ఉండదు అన్నమాట. ఎలా పడితే అలా వెళ్ళిద్ది. అలా ఎలా పడితే అలా వెళ్ళే వాళ్ళని ఏమంటామంటే జనరల్గా జేవాకర్స్ అంటాం. జేవాకర్స్ అంటే ఎలా పడితే వాళ్ళ మార్గం అనేది తిన్నగా ఉండదు అన్నమాట. ఎలా పడితే అలా నడుచుకుంటూ ఉంటారు. దేవుడు చెప్పే మాట ఏంటి అని అంటే మన జీవితంలో తిన్నని మార్గాన్ని కాకుండా, సరైన మార్గంలో కాకుండా మన అవకతవకలుగా నడుచుకున్నట్టు అయితే మనం ఎన్నో ఇబ్బందులు పడే వాళ్ళంగా ఉంటాం. దేవుని వాక్యంలో రాయబడతా వచ్చింది, తిన్నని మార్గం విడిచిన బిలాము అని రాయబడుతుంది. బిలాము గురించి చెప్పేటప్పుడు ఆయన తిన్నని మార్గాన్ని విడిచిపెట్టాడంటే,
తిన్నని మార్గాన్ని విడిచిపెట్టి దేవుని ప్రజలను శపించడానికి వెళ్ళిన దేవుని మార్గాన్ని విడిచిపెట్టిన వాడిగా ఉన్నాడు అనేది రాయబడతా ఉంది, జ్ఞాపకం చేసుకోండి. అయితే ఇక్కడ కొంతమంది ఈ లెసన్లో మనం ఎవరు తిన్నని మార్గంలో వెళ్ళిన వారుగా ఉన్నారు, ఎవరు మానవ మార్గం నుంచి దేవుని మార్గంకి వచ్చిన వారుగా ఉన్నారు, ఆ విషయాలు అనేది మనం కొన్ని తెలుసుకుంటా ఉన్నాం. దానికన్నా ముందు మన బైబిల్లో నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక బైబిల్ చూడండి, తీసిన వాళ్ళు చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాలు. దినములు చెడ్డవి గనక సమయం పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆ దినములు ఎలాంటివి అంటే దినములు మంచి అని బైబిల్ రాసి ఉందా? దినములు చెడ్డవి గనుక సమయము పోనీయక సద్వినియోగము చేసుకొంచు. ఎలా నడుచుకోవాలి? అజ్ఞానుల వలె కాక ఎప్పుడు మన హృదయంలో మన జీవితంలో మనం ఎంత పెద్ద అయినా కానీ ఈ వాక్యము మన హృదయంలో ఉండాలన్నమాట. ఎలా నడుచుకోవాలి? ఎప్పుడైనా కానీ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి. జ్ఞానులు ఏం చేస్తారు? సమయమును సద్వినియోగం చేసుకుంటారు. చెప్పండి, ఇప్పుడు మనం చదువుకుంటా ఉన్నాం, ఎగ్జామ్స్ దగ్గరకు వస్తాయి, ఎగ్జామ్స్ వచ్చినప్పుడే చదువుతాం, ముందే చదవం, అంతేనా? ముందు నుంచే టైం అంతా వేస్ట్ చేస్తాం, టైం అంతా వేస్ట్ చేసి తర్వాత ఎప్పుడో మనము చదువుతాం అన్నమాట. అలా చదివితే మనకి ప్రయోజనం ఉండేదా? సమయం అంతా ఏం చేసాం? సద్వినియోగం చేయలేదు. సద్వినియోగం చేయలేదు అంటే డెఫినేషన్లో ఏమనుంది అంటే నిర్వచనం. ఇప్పుడు మనం చదువుకున్న బైబిల్ వాక్యం చదువుకున్నాం కదా, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నా. దానికి ముందేముంది? సమయం సద్వినియోగం చేసుకోకపోతే ఎవరు వాళ్ళు? అజ్ఞానులు అవుతారు. సమయం సద్వినియోగం చేసుకుంటే జ్ఞానులు అవుతారు. అందరికీ స్టేట్ ఫస్ట్ రావాలనే ఉండేది, అందరూ బాగా చదివితే అందరూ మెచ్చుకోవాలని. ఎవరు నేను చదువు నాకెందుకులే చదువు అనేవాళ్ళు ఉన్నారా? మీ చేతిలో అయితే ఎవరన్నా మిమ్మల్ని బాగా చదివితే, మీరు ఎవరైనా బాగా చదివితే అందరూ నన్ను పొగడాలని అనుకునే వాళ్ళు ఉన్నారా? లేకపోతే ఏముంది నన్ను అవసరం లేదు, ఎవరు పొగడవసరం లేదు అనేవాళ్ళు ఎవరన్నా ఉంటారా? ఎవరు ఉండరు, అంతేనా? మనం చిన్నపిల్లల దగ్గర నుంచి లేకపోతే 5th క్లాస్ వాళ్ళకి కొంచెం ఊహ వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళ క్లాసులో మనం చూస్తే, లేకపోతే వేరే నేను బాగా చదవాలి, లేకపోతే అందరూ నన్ను పొగడాలి, అందరూ బాగా మెచ్చుకోవాలి, నేను ఏదో బాగా చదువుతున్నా అని చెప్పి అనాలి, మా టీచర్స్ అనాలి, మా ఇంట్లో అనాలి, లేకపోతే మా ఫ్రెండ్స్ అనాలి, లేకపోతే మా చర్చిలో వాళ్ళు అనాలి, ఈ పిల్లోడు బాగా తెలివి గల్లవాడు, జ్ఞానం గల్లవాడు అలానే అని అనుకుంటాం. కానీ ఎవరన్నా ఏముందిలే, మనల్ని ఎవరు పొగిడితే ఏముందిలే అని చెప్పి మనం అనుకుంటాం. మనం అందరూ మనల్ని చూసి మనల్ని పొగడాలనే అనుకుంటాం, అంతేనా? మనం జ్ఞానం గల్లవాళ్ళు అని చెప్పి వాళ్ళందరూ తెలుసుకోవాలనే అనుకుంటామా లేదా? ఎవరన్నా అట్లా అనుకోని వాళ్ళు ఉంటారా? అలా అనుకోని వాళ్ళు ఉంటే ఇంక వాళ్ళకి హ్యాపీ, ఇంక జీవితాంతం ఇంకే కష్టాలు ఉండవు. ఏమైనా ఉంటాయా? ఇంకేముంది, ఎవరితో పట్టించుకోకుండా ఎట్టబడితే అట్టు వెళ్తే ఇంకెవరికి ఏం కష్టాలు ఉండవు. పోటీ అంతా ఏడొచ్చిద్ది, లేకపోతే కష్టాలన్నీ ఏమొస్తాయి? మనం అందరికన్నా మంచిగా ఉండాలి, జాగ్రత్త చేయాలి అని మంచిదే ఆ ఉద్దేశం. కానీ దానికి తగ్గట్టుగా మనం చేస్తున్నామా లేదా? దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవుని వాక్యం ఏం చెప్తుంది? జ్ఞాపకం చేసుకుంటే ఎప్పుడు జ్ఞానం అని చెప్పి అంటాం మనం, ఎప్పుడు జ్ఞానవంతులు అని అంటామని రాయబడింది. ఇప్పుడు చదివిన మాట సమయము చెప్పాలి. మనం గుర్తుంచుకోవాల్సింది, VBSలో మనం నేర్చుకోవాల్సింది, VBS అయిపోయినాకైనా మన జీవితాంతం కూడా గుర్తుండుకోవాల్సింది ఏంటి అని అంటే, మన జ్ఞానులమే అని మీరు కాదు, పక్కనోళ్ళు చెప్పాలి అని అంటే మీ గురించి మనం ఏం చేయాలంట? సమయాన్ని సద్వినియోగం చేసుకుంటా. సమయం వేస్ట్ చేసుకుంటా, టైం వేస్ట్ చేసుకుంటా ఉంటే నేను జ్ఞానిని, లేకపోతే నేను జ్ఞానవంతురాలంటే రాదు. అర్థమైందా? ఎప్పుడైనా సరే మనం జ్ఞాపకం చేసుకుంటే పెద్ద పెద్ద IAS ఆఫీసర్లు లేకపోతే IPS ఆఫీసర్లు ఎవరైనా చూసినప్పుడు వాళ్ళు ఎంతో రోజుకి 16 గంటలు కూడా చదివే వాళ్ళు ఉంటారన్నమాట. రోజుకి 16 hours 14 hours చదివే వాళ్ళు ఉంటారు, 14 to 16 hours. వాళ్ళు తింటమే, ఇంకా మిగిలిన పని అంతా ఇంక చదవటే. సమయాన్ని ఆ విధంగా వాళ్ళు సద్వినియోగం చేసుకుంటారు. కాబట్టి మనం ఇప్పుడు పేపర్లో కానీ మనం చదువుతూ ఉంటాం, ఎక్కడో
చెట్టు కింద ప్లేడర్ కొడుకు ఐపీఎస్ అయ్యాడని, ఐఏఎస్ అయ్యారని, రిక్షాలు దొక్కుకునే వాళ్ళ పిల్లలు ఐపీఎస్ ఐఏఎస్ అయ్యారు. వాళ్ళకి ఎలా వచ్చింది ఇవన్నీ? ఆ జ్ఞానం ఎలా వచ్చింది, ఘనత ఎలా వచ్చింది అని అంటే ఏంటంట? డెఫినేషన్ ఏంటంట? సమయాన్ని మనం కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మనం కూడా జ్ఞానవంతులు అవుతాం, అందులో డౌట్ ఏం లేదు. దేవుని వాక్యం అనేది ఎప్పుడు తప్పిపోదు, జ్ఞాపకం చేసుకుంటే. అంతేనా? అది మనం నేర్చుకునేది ఫస్ట్ లెసన్లో మనకు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అని అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 నుంచి 16 వచనాలు మనం చదివితే ఏముందంట? దినములు చెడ్డవి గనక సమయం పోనీక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక, అది నేర్చుకోవాల్సింది మనం, మొట్టమొదటి పాయింట్. తర్వాత అజ్ఞానులు ఏం చేస్తారు అనేది మన లెసన్లోకి వెళ్తే, ఇంకా అజ్ఞానులు ఏం చేస్తారు అని అంటే దేవుని మార్గాన్ని తెలుసుకోలేరు అన్నమాట. దేవుని మార్గాన్ని తెలుసుకోలేరు. జ్ఞానం గల వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు దేవుని మార్గాన్ని తెలుసుకునేవారుగా ఉంటారు. అయితే మన లెసన్లో మనం నేర్చుకునే అంశం ఏంటి అని అంటే, ఎవరైతే దేవుని మార్గాన్ని తెలుసుకోలేని వారుగా ఉంటారో వారు అజ్ఞానులని రాయబడతా వచ్చింది. వారు దేవుని మార్గాన్ని విడిచిపెట్టి వారు పాప సంబంధమైన జీవితంలో స్వార్థంగా లేకపోతే వాళ్ళ ఇష్టానుసారంగా జీవించే వాళ్ళగా ఉంటారు. ఎవరైతే దేవుని ఇష్టానుసారంగా జీవించేవారుగా ఉంటారో వారు ఆనందకరమైన జీవితాన్ని జీవించేవారుగా ఉంటారు. మన లెసన్ పేరు ఏం పేరు అని చెప్పాం? లెసన్ పేరు ఏం పేరు చెప్పాం? అశ్రద్ధగా నడుచుకునేవారు. అంటే ఎవరైతే దేవుని తెలుసుకోలేదో వారు అశ్రద్ధగా నడుచుకునేవారు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే దేవుని తెలుసుకున్నారో వారు ఆనందంతో నడుచుకునేవారు అనేది తెలుసుకోవాలన్నమాట. ఎవరు ఆనందంతో నడుచుకుంటారు? ఎవరు ఆనందంతో నడుచుకుంటారు అని అంటే, దేవుని వాక్యాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు మన పాపముల విషయమై రక్షణ పొందటానికి పొద్దున కూడా మనం విన్నాం అన్న చెప్పినప్పుడు ఏబీసీ పాయింట్స్ ఉంటాయి ఇక్కడ. మనం మన నోటితో ప్రభు అని ఒప్పుకొని ఆయన మన పాపం నిమిత్తం మరణించాడని మనం హృదయమందు విశ్వాసం ఉంచి నా పాపం క్షమించమని నువ్వు ప్రార్థన చేస్తే ఏమవుతా? రక్షించబడేవారుగా ఉంటాయి. ఈ రక్షణ అనుభవంలో ఉన్నవారే ఆనందంతో నడుచుకునేవారు. ఈ రక్షణ అనుభవం లేని వాళ్ళే అశ్రద్ధగా నడుచుకునేవారు. చెప్పండి, ఇప్పుడు లెసన్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అనంట, ఎవరైతే దేవుణ్ణి రక్షణ కలిగిన వారుగా ఉంటారో వారు మాత్రమే ఆనందంతో నడుచుకునేవారు. ఎవరైతే దేవుని రక్షణ లేని వారుగా ఉంటారో వారు అశ్రద్ధగా నడుచుకునేవారు. మరి ఎవరు ఆనందం నడుచుకునేవారు? దేవుని రక్షణ పొందేవారు. ఈ రక్షణ ఎలా వచ్చింది? 3 విషయాలు జరగాలి, ఏబిసి స్టెప్స్. ఏం జరుగుతాయి? యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని ఆయన నీ పాపం నిమిత్తమై మరణించాడని చెప్పేసి నీ హృదయమందు విశ్వాసం ఉంచి, మూడోది నా పాపం క్షమించమని నువ్వు నోటితో ప్రార్థన చేస్తే ఏమైద్దామంట? రక్షణ పొందేవారుగా ఉంటారు. ఎవరైతే రక్షణ పొందేవారుగా ఉంటారో వారి మార్గం ఇంకేంటిది? అది దేవుని మార్గం హైవే అయిపోయింది అనమాట. గాడ్స్ హైవే అయిపోద్ది. మానవ మార్గంలో నుంచి పాప సంబంధమైన మార్గం బ్లాక్ కలర్లో ఉన్న ఈ దేవుని ఈ యొక్క మానవ మార్గం అనేది వైట్ కలర్లోకి మారిపోతుంది అన్నమాట. దేవుని మార్గంలో నడిపించబడేవారేగా ఉంటారు. అది ఇక్కడ రాయబడుతున్న మాట అన్నమాట. అయితే వినండి జాగ్రత్తగా. ఒకటి, ఆనందకరమైన మనిషి లేకపోతే ఆనందంగా నడిచేవారు ఎవరు అని అంటే మొట్టమొదటి ఏం చెప్పాలి? ఎవరైతే రక్షణ పొందుతారో వారు ఆనందకరమైన జీవితం లేకపోతే ఆనందంగా నడిచేవారు. అంతేనా? పాయింట్ నెంబర్ 1 అందరికి గుర్తుంది కదా. రెండోది, అమ్మాయి వింటున్నావా? రెండోది ఆనందకరంగా నడిచేది లేకపోతే ఆనంద జీవితం ఎవరు అని అంటే, దేవుని నమ్మితే సరిపోయిద్దా? దేవుని నమ్మితే ఇంక పరలోక రాజ్యం వెళ్ళిపోతామా? దేవుణ్ణి నమ్మేమని తెలిసి కూడా కొంతమంది ఆ యొక్క విశ్వాసాన్ని విడిచిపెట్టి వేషధారణ జీవితం జీవించే వాళ్ళు ఉంటారు. అది మన లెసన్ ఇప్పుడు చెప్పబోయేది. దేవుణ్ణి నమ్మటం ఒక మార్గం, ఆనందకరమైన మార్గం, అది ఒక పాయింట్. ఆ పాయింట్ ఉండాలి. రెండో పాయింట్ ఏంటి? ఆనందంగా జీవించాలి అని అంటే మన క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో దేవునికి నమ్మకంగా ఉండాలన్నమాట. నమ్మకంగా ఉండాలి.
ఈ నమ్మకం గురించి ఏమి రాయబడతా ఉంది అని అంటే మనకి బైబిల్ అపోస్తుల కార్యాల్లో 4వ అధ్యాయంలో దేవుని వాక్యం చూడండి. అక్కడ అపోస్తుల కార్యాల్లో 4వ అధ్యాయము 32 నుంచి 37 వరకు చదవండి. ఆ, 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 ఆ. చాలా ఇంకా అవన్నీ మళ్ళీ చదువుతూ ఉంటే మీరు నిద్రపోతారు ఇంకా. అంతేనా? నిద్రపోవడానికి రాలేదుగా మనం. చెప్పండి ఇక్కడ విషయం ఏం జరుగుతుంది అని అంటే, పాయింట్ నెంబర్ 1 నేను చెప్పే పాయింట్, లేకపోతే లెసన్లో ఉన్న పాయింట్, మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటి అని అంటే, మనం ఆనందంగా జీవించాలి అని అంటే ప్రభు రక్షణ మనం పొందాలి. రెండోది, ప్రభు రక్షణ పొందిన తర్వాత క్రైస్తవ జీవితంలో ఒడిదుడుకులుగా జీవితాలు అశ్రద్ధగా నడవకూడదు. అది చెప్పేది, అశ్రద్ధగా నడవకూడదు. అశ్రద్ధగా నడిచి